అందరికీ ప్రభు పేట వందనాలండి. మరి ఆదివారం రోజున ప్రభు ఈ విధంగా మనందరిని కూడా కలుసుకునే అవకాశం చేసిన ప్రభుకు వందనాలు. కూడేశ్వర ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. ముందుగా మన్నించండి. మరి ఈ వీడియో అన్నది చాలా 3 వారాల తర్వాత అప్లోడ్ చేయబడుతుంది. ఎందుకనగా మరి 3 వారాలు నుంచి మరి నేను కొంచెం టైం అన్నది మరి కేటాయించుకోలేకపోయినాను. ముందుగా నన్ను మన్నించండి. మరి దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఈ ఈ ఈ వీడియో కూడా ఇప్పుడు అప్లోడ్ చేయబడుతుంది. మరి మనది ఇది ఫిబ్రవరిలో మరి 3 వారాల నుంచి మరి ఫిబ్రవరి 8 అప్లోడ్ చేసేసాను. తర్వాత 15, 22 సో ఆ 2 వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి. దాంతోపాటు మార్చి నుంచి మనం యథావిధిగా మరి ముందుకు సాగుదాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలను ప్రభా, ఈ ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు. ఆది నుంచి అంతవరకు మీరే తోడుండి సహాయం తెచ్చండి. మీకు మహిమకరంగా చిన్ని ఆరాధన, స్తుతి ఆరాధన, ఈ చిన్ని పరిచర్ని ముందుకు నడిపిస్తున్నది మీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన ఏపాటి వారం తండ్రి ఈ విధంగా నిలబెట్టి నడిపిస్తున్నాం మీకే వందనాలు తండ్రి ప్రభా. కూడేసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు, ఆన్లైన్లో చూసే ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు తెలుపుకుంటూ నాయన ఆది నుంచి అంతవరకు మీరే తోడుండి సహాయం దయచేసి ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని కోరుకుంటూ మీకే మహిమగాంతా చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నీ కృపలేని చిన్న పాట పాడుకుని ప్రారంభించు. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మహిమను వీడిచి భూమిపైకి దిగి వచ్చి మార్గముతో నన్ను పిలచి శత్రువును ఛేదించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను వీడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మారు మన మహిమ నీవు మాధుర్యముగా మార్చితివి. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. హల్లెలూయా. చిన్న వాక్యదానం చేసుకుందామండి. మరి మార్కు 7:31 నుంచి 37 వచనాలు చూసుకుందాము. జీసస్ హీల్స్ ఏ డెఫ్ అండ్ మ్యూట్ మ్యాన్. మార్కు 7:31 నుంచి 37. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము నొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని నొకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వారి చెవులతో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశపు వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్రాతా అని వారితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవని తోడు చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బహుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరితముగా ఆశ్చర్యపడిరి. ఆమేన్, ఆమేన్. మరి ఇక్కడ మార్కు 7:31 నుంచి 37 వచనాలు చూసుకున్నట్లయితే యేసు ప్రభు హీల్స్ ఏ డెఫ్ అండ్ మ్యూట్ మ్యాన్. ఈయన డెఫ్ అంటే ఏంటంటే ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రము నొద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుగలవాడు నత్తివాని నొకని ఆయన వద్దకు తీసుకొని వచ్చాను. నత్తివాడు డెఫ్ అండ్ మ్యూట్ మ్యాన్. వారు చెవుడు గల నత్తివాన్ అంటే చెవుడు అంటే చెవులినిపియవు మాటలు కూడా రావు. హీల్స్ ఏ డెఫ్ అండ్ మ్యూట్ అంటే డెఫ్ అంటే చెవులినిపియవు మాటలు రావు.
ఆయన అప్పుడు వారు చెవుడు గల నత్తి వానిని ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి సమూహంలో నుంచి ఆయనని వానిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి, అంటే చెవుల్లో వేలు పెట్టి ఉమ్మివేసి నాలుక ముట్టి, వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి, అంటే చెవులో వేలు పెట్టి ఉమ్మివేసి తర్వాత నాలుకని పట్టుకుని ఆకాశం వైపు చూసి కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్రాతా అని వానితో చెప్పాను. యేసుప్రభు ఎఫ్రాతా అని యేసుప్రభు వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థం. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? తెరవబడును అంటే చెవులు క్లోజ్ అయిపోయి తెరవబడాలి, మాటలు రావట్లేదు, మాటలు రావాలని. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అంటే అంతటా వాని చెవులు తెరబడ్డాయి అంటే అదేవిధంగా వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అంటే నరం కూడా సడలి తేటగా మాట్లాడుతున్నాడు, చెవులు కూడా మంచిగా వినిపిస్తున్నాయి. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించెను. ఎవరికి చెప్పొద్దని ఆజ్ఞాపించడం చెప్పి, అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినినట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అప్రతితంగా ఆశ్చర్యపడ్డాడు. సో ఇప్పుడు అందరూ ఏం చేశారంటే, ఈయన ఎవరో మరి ఆశ్చర్యకార్యాలు చేస్తారు, అద్భుతకార్యాలు చేస్తారు, మరి ఈయన మాట సెలవిగానే చెవిటి వాళ్ళకి చెవులు వినిపిస్తున్నాయి, మాట్లాడడానికి మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పి మరి అందరూ కూడా చెప్పుకున్నారంట. ఎవరికి చెప్పొద్దని చెప్పినా కానీ వాళ్ళందరూ కూడా ప్రసిద్ధి చేశారు, యేసుప్రభు నామాన్ని ప్రసిద్ధి చేసేసి యేసుప్రభు చాలా ఉన్నతమైన దేవుడు, ఆయన కార్యాలు అద్భుతకరములు అని చెప్పి చెవిటి వాళ్ళు మాట్లాడుతున్నారు, మూగవాళ్ళు వినగడుతున్నారు, మూగలు మాట్లాడుతున్నారని చెప్పుచు అపరితంగా ఆశ్చర్యపడ్డారు. సో మనం చూసుకున్నట్లయితే మన జీవితాల్లో కూడా మనకి ఏ కష్టం వచ్చినా, ఇప్పుడు మనకి చెవులు వినిపిపోయిన మాటలు రాపోయినా మనము ఎఫ్రాతా అనే ప్రార్థన విశ్వాసంతో చేయగలిగితే, యేసుప్రభు విశ్వాసంతో ఎఫ్రాతా అని అంటే తెరవబడునుగా, కానీ ఎఫ్రాతా అని ఎట్లా అన్నాడో మనం కూడా ఎఫ్రాతా అని ప్రార్థన చేయగలిగితే మరి మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. ఇప్పుడు చెవులు వినిపించుడు, మాటలు రాని మాటలు ఒకటే కాదు, మన జీవితాల్లో కూడా ఏదైనా మూయబడిన ద్వారాలు, అంటే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదేవిధంగా జాబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ మూయబడిన ద్వారాలన్నీ తెరవబడాలంటే మనము యేసుప్రభు సన్నిధిలోకి వచ్చి విశ్వాసంతో ఎఫ్రాతా అని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా ద్వారాలు తెరుస్తాడు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ ఎఫ్రాతా అని మనం ప్రార్థన చేయగలిగితే మన తలెత్తి పరలోకం వైపు మన ఆలోచనలు కేంద్రీకరించుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన జవాబిస్తాడని మనం నమ్మి విశ్వసించి ముందుకు సాగుదాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి గమనం లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభు, మార్కు 7:31-37 చదువుకున్నాం తండ్రి. మీరు ఒక డెఫ్ మ్యూట్ మ్యాన్ని మీరు హీల్ చేశారు తండ్రి, ఎఫ్రాతా అని ప్రార్థన చేశారు. అదే విధంగా మా జీవితాల్లో చెవులు నోరులాగా మా ఆత్మలు మూయబడిపోయినాయి, మా సోలు సన్నగిలిపోతుంది, బలపరచండి, మీ విశ్వాసంతో నింపి బలపరచండి. ఆయన మీ సేవ చేయాలంటే మా అందరికీ మీ ఆత్మశక్తి కావాలి, మీ ధైర్యం, మీ విశ్వాసం, మీ కృప మా అందరి మీద ఉంచమని కోరుకుంటూ, ఈ వాక్యం ధ్యానిస్తుండగా మీ తోడు నీడ, మీ కృప నుంచి కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్, హ్యాపీ డే. థ్యాంక్ యూ.